పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, శక్తివంతుడైన ప్రభువా, మీకే స్తుతి మహిమ ఘనత చెల్లిస్తున్నాం తండ్రి. మహాగణుడా, మహాదేవుడా, మహిమ స్వరూపుడైన తండ్రి, ఆత్మస్వరూపుడైన ప్రభువా, ఆశ్చర్యకరుడైన తండ్రి, ఇదిగో ప్రభువా, నీ యొక్క కుమార్తెకి ఇచ్చిన బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, నీకు భద్రపరచండి. ఇదిగో తండ్రి, నీ కుమారుడికి యశాంతి అని చక్కని పేరు వాళ్ళు నామకరణం చేయబోతున్నారు. అయినా నీ కృపను బట్టి, దయని బట్టి నీ కుమారుడిని ప్రజల దయందును, దేవుని దయందును సమూయేలు వర్ధిల్లేడు అని ఉంది నీ వాక్యం. ఇదిగో తండ్రి, తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచుచున్నాయి అన్నావు. ఇదిగో తండ్రి, నువ్వు ఏర్పాటు చేసావు. ఇదిగో తండ్రి, కుమారుడు వెంకటేశ్వరులకి, దుర్గమ్మకి భూమి పుట్టకముందే వాళ్ళిద్దరిని ఏర్పాటు చేసుకున్నావు ప్రభావ. మరి అలాగే ఆ దుర్గమ్మ గర్భంలో ఈ కుమారుడిని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇదిగో తండ్రి, 6 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిల్లలు లేకపోతే ప్రార్థన వల్ల పుట్టిన బిడ్డ గొప్ప ప్రేజులు అయ్యారు చాలామంది. ఇదిగో తండ్రి, వీళ్ళకి ఇచ్చిన బిడ్డను మీరు దీవించండి, దీర్ఘాయుష్మంతుడిగా దీవించండి. హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థించినప్పుడు కూడా బలవంతులుగా ఉన్నాడన్నారు, బలవంతులన్నింటినీ విడిపించారు. ఇదిగో తండ్రి, ఇదిగో 21వ రోజు, ఈరోజు ప్రభా ఇయ్యాల్లో వేయడానికి మీరు కృప చూపారు. ఇదిగో తండ్రి, ఇదిగో నానమ్మ, తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతయ్య, ఇదిగో ప్రభా బంధుమిత్రులు, మేనమామలు, స్నేహితులు, సేబులాసులు, బంధుమిత్రులు అందరూ వచ్చారు తండ్రి. ఇదిగో ప్రభా ఈ కుమారుని చూడడానికి, ఈ కుమారుని ఆశీర్వదించడానికి ప్రభా వీళ్ళందరూ వచ్చారు, మేము కూడా వచ్చాము ఆశీర్వదించడానికి. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. పానం చేసేటప్పుడు ప్రభా, భోజనం చేసేటప్పుడు, ఈడు వచ్చేటప్పుడు నడువడక క్రమంగా మర్యాదగా నడవడానికి మీరు సాయం చేయండి. ఈ బిడ్డకి ఎటువంటి బలవేంతలు రాకుండా నీ కాపుదల ఉంచండి. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం దొరుకునన్నావు ప్రభు. నీ రెక్కల నీడలో ఈ బిడ్డని మీరు పెంచండి. తల్లిదండ్రులకి తెలివివ్వండి, జ్ఞానం ఇవ్వండి. చక్కగా ప్రభు ఆనందంలాగా సంతోషంగా ఉన్నారు ఈ కుటుంబం. ఈరోజు ఎప్పుడు ఈ సంతోషం, ఆనందం ఉండాలి. సాయం చేయండి, కృప చూపండి. చెల్లినిస్తారో తమ్ముళ్ళిస్తారో మళ్ళీ ప్రార్థిస్తున్నాం, ఈ చిత్తమే నెరవేర్చండి. మొదట ప్రభు, ఎటువంటి దురాత్మలు ఈ బిడ్డ పైన ఉండకుండా దురాత్మ చెత్తులను చేస్తున్నాము, గద్దిస్తున్నాం. నీ ఆత్మతో నింపండి, నీ ప్రభా నీ పరిశుద్ధాత్మతో నింపండి. ఆ రోజు పుట్టినప్పుడు తండ్రి ఆత్మపూర్ణుడిగా పుట్టవుతండి. మా కొరకు సిలువలో మరణించి రక్షణ పొంది ప్రభా రక్షణ పొందడానికి మీరు మా కొరకు త్యాగం చేశారు. ఇదిగో తండ్రి, ఈ కుమారుడిని ప్రభా ఇచ్చారు తండ్రి. ఈ కుమారుడిని తల్లిదండ్రులకి ప్రభా ప్రార్థన చేసి నేర్తారు. వాళ్ళు మంచిగా పెంచుకుని, చక్కగా చదివించుకుని, విద్యాబుద్ధులలో నేర్పి గొప్పగా మీరు చేయమని ఇదిగో తండ్రి ప్రార్థన చేసిన బిడ్డలకు ఆయన రెక్కల గోడ ప్రభు అనేక ఆశ్రయము నిర్మించే దేవుడు అయి అవుతాయి. కృప చూపండి, దయ చూపండి. కుటుంబాన్ని అంతటిని దీవించండి. బంధుమిత్రులు అందరూ వచ్చేటప్పుడు తోడుగా ఉన్నారు, వెళ్ళేటప్పుడు కూడా మీరు తోడుగా ఉండమని, మీరే మహిమ పొందమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకుంటున్నాం పరలోక తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమే పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యమేమే వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేర్చమని, నేడు మాకు కావలసిన దినారం తినదని దయచేయమని, మమ్మల్ని శోధనలో దక్కిని తప్పించమని, మా ఎందు అపరాధం మీరు క్షమించినట్టు మా అపరాధం క్షమించమని, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. వ్యవస్థాంతరం జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా సృష్టికర్తని యెహోవా తండ్రి కృప, రక్షణకర్తని యేసయ్య ప్రేమ, ఆదరణకర్తని పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ సదాకాలము తోడై ఉండి ఆదరించి కాసి కాపాడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పిల్లల్ని, మీ భర్తలు చేతి పనులు దీవించబడును గాక. ఇదిగో తండ్రి వెంకటేశ్వరులు, అలాగే దుర్గమ్మ చేతి పనులు దీవించబడును గాక. ఈ కుమారుడు దీవించబడును గాక. అలాగే సీని అనుమతిని ప్రభా ఈ కుమారుడు నానమ్మ గారిని దేవుడు దీవించును గాక. బంధువులు, స్నేహితులు,
సేబులాసులు బంధువులు అందరినీ దీవించబడిన గాక. మేనమామను కూడా దీవించును గాక. నీ కృప చూపి దయ చూపి కరుణ చూపి సమస్త కాలమును ఆరోగ్యం బలము ఇచ్చి పరిశుద్ధాత్మ ఈ కుటుంబాన్ని కుమారుని నీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే సదాకాలం నడిపించి కాసి కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ సదాకాలము తోడైనను గాక. ఇళ్లలో